ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీరు ఆశిస్తున్నారు? సార్ ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఖచ్చితంగా బాగుంటుందని నా ఒపీనియన్. ఒకరిది నేను చెప్పలేను. నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా దీంట్లో అయినా చంద్రబాబు కొంచెం డిసిప్లిన్గా ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా వర్క్ కరెక్ట్గా చేస్తారు దేనికైనా. ఆ గవర్నమెంట్లో అంత లేదని నా ఫీలింగ్. ఈ గవర్నమెంట్లో ఏంటంటే జాబ్స్ డెవలప్మెంట్ వీటి మీద ఫోకస్ చేస్తారని గట్టి నమ్మకం. దానివల్ల ఏంటంటే జాబ్ క్రియేషన్, ఇంటికి జాబ్ వచ్చినా అందరు ఫ్యామిలీ సెట్ అయినట్టే కదన్నా. ఆ విధంగా అనుకుంటున్నాను నేను. ఇంకా ఫైనాన్షియల్గా అంటారా కొన్ని జనాలకి ఉచితాలు కూడా మరీ ఎక్కువ అలవాటు చేయకూడదని నా ఫీలింగ్. అంత అవసరం లేదు. ఏదన్నా ఇప్పుడు రైతులకి, వికలాంగులకి వాళ్ళ పింఛన్లు ఇలాంటివి అయినా ఇప్పుడు పింఛన్ 4000 చేశారు. కొంచెం బెటరే. ముస్లిం వాళ్ళు కొంతమంది తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళ వరకు బెటరే. అనవసరంగా ఆటో వాళ్ళకి, టైలర్స్కి అందరికీ వేయాల్సిన అవసరం లేదు ఏ చెప్పినా కానీ. ఏమైనా ఈ వరకు మెయిన్ చేసి మిగిలిన వాటిలో డెవలప్మెంట్ గురించి ఆలోచించి సెంట్రల్ నుంచి మనకి ఇప్పుడు ఒక పొజిషన్ ఉంది కాబట్టి మన స్టేట్కి ఎంపీలు ఎక్కువ వచ్చున్నారు కాబట్టి దాంతో మనం ఏమన్నా మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే మన స్టేట్కి వచ్చేలాగా ఉపయోగించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అన్న.